ఏపీలో బీజేపీతో టీడీపీ జనసేన పొత్తులపై క్లారిటీ ఇంకా రావడం లేదు. ఈ పరిస్థితిలో రేపు ఎల్లుండి ఏపీ బీజేపీ కీలక సమావేశం నిర్వహిస్తోంది. పార్టీ ముఖ్య నేతలతో పురంధేశ్వరి సమావేశమవుతారు. అన్ని స్థానాలకు అభ్యర్థులను సిద్ధం చేయాలని రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి అగ్రనాయకత్వం సూచించినట్లు సమాచారం. వారం రోజుల్లో పొత్తులపై స్పష్టత వస్తుందని ఏపీ బీజేపీ నేతలు చెబుతున్నారు. ఏపీలో బీజేపీతో టీడీపీ జనసేన పొత్తులపై క్లారిటీ ఇంకా రావడం లేదు. ఈ పరిస్థితుల్లో రేపు లేదా ఎల్లుండి ఏపీ బీజేపీ కీలక సమావేశం నిర్వహిస్తోంది. మరింత సమాచారం ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. రైట్ శివ, చెప్పండి. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు ఖరారైంది. సీట్ల సర్దుబాటుకు సంబంధించిన ఆ సమాచారానికి సంబంధించిన కీలక సమావేశాలు కూడా జరుగుతున్నాయి. కానీ బీజేపీ దారిటు అనేది ఒక కాస్త ఆసక్తికర విషయంగా నెలకొంటుంది. అసలు బీజేపీ టీడీపీ జనసేనతో పొత్తులో ఉంటుందా లేదా అన్న విషయానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రేఖ, దేశవ్యాప్తంగా రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నిన్న బీజేపీ కేంద్ర కార్యాలయంలో 16 రాష్ట్రాల సంబంధించిన నేతలతో, ముఖ్యమంత్రులతో కూడా ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా సీనియర్ నేతల ఆధ్వర్యంలో నిన్న సమావేశం జరిగింది. నిన్న సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో 16 రాష్ట్రాలకు సంబంధించి పార్టీకి సంబంధించిన టికెట్లతో పాటు ఎన్డీఏ మిత్రపక్షాలు ఎవరైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో ఆ మిత్రపక్షాలకు సంబంధించి కూడా సీట్లు పొత్తులపై కూడా, సీట్ల సర్దుబాటు పొత్తులపై కూడా ప్రధానంగా ఒక క్లారిటీ వచ్చినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే మొత్తం ఇటు యూపీ, హర్యానా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, ఇతర రాష్ట్రాలకు సంబంధించి మహారాష్ట్ర, ఈ రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటుపై ఒక క్లారిటీ వచ్చింది. ఆ రాష్ట్రాల్లోని మిత్రపక్షాలకు ఒక్కొక్క పార్టీకి అక్కడున్న బలబలాలను బట్టి ఒక్కొక్క పార్టీకి 2-3 సీట్లు లోక్సభ ఎన్నికలకు సంబంధించి సీట్లను అయితే ఇచ్చారు. ఇటు దేశవ్యాప్తంగా మొత్తం లోక్సభ ఎన్నికలకు సంబంధించి అధికారమే లక్ష్యంగా ఈ రూపకల్పన కానీ ఈ మిత్రపక్షాలతో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై కూడా ఒక క్లారిటీ వచ్చినట్టు తెలుస్తుంది. కానీ ఏపీ విషయానికి వచ్చేటప్పటికి కొంత ఊగిసలాట అయితే కనిపిస్తూ ఉంది. అంటే అంతర్గతంగా చర్చలు ముగిశాయి, అధికారికంగా ప్రకటిస్తాము, ముగ్గురి మధ్య పొత్తు ఉంది, పొత్తులోని ముందుకు వెళ్తామనేది ప్రధానంగా ఇటు బీజేపీ కానీ, టీడీపీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ కూడా వస్తే బాగుంటుంది, కలిసి వెళ్ళబోతున్నాం, కలిసి వెళ్తామంటూ కూడా పలు సందర్భాల్లో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ప్రజెంట్ ఏపీలో జనసేన, టీడీపీ మాత్రమే పొత్తులో ఉన్నాయి. మొదటి జాబితాను ప్రకటించారు. మొదటి జాబితాలో జనసేనకి 24 సీట్లు కేటాయించారు. టీడీపీ కూడా మొత్తం 90 సీట్లకు సంబంధించి 94 సీట్లకు సంబంధించి పేర్లను అనౌన్స్ చేసింది. ఇక ఇద్దరి మీద మొదటి జాబితాలో 99 పేర్లు అనౌన్స్ చేశారు. ఇక పెండింగ్ ఏవైతే సీట్లు ఉన్నాయో ఆ సీట్లకు సంబంధించి బీజేపీ కూడా కేటాయించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ పొత్తులపై క్లారిటీ వచ్చిన తర్వాత బీజేపీతో మాట్లాడిన తర్వాత ఆ రెండవ జాబితాలో మూడు పార్టీలకు సంబంధించి సీట్ల అనౌన్స్మెంట్, ఒక ప్రకటన అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మరో 2-3 రోజుల్లోనే ఈ జాబితాను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు ఉన్న ఊహాగానాల ప్రకారం చూసుకుంటే కనుక, అంటే బహిరంగంగా పొత్తు లేదని చెప్తున్నప్పటికీ రాష్ట్ర నాయకత్వం కానీ, ఇటు జాతీయ స్థాయిలో ఉన్న కొంతమంది బీజేపీ నేతలు కానీ, కొంతమంది అధికారికంగా బయటపడినప్పటికీ కూడా అంతర్గతంగా మాత్రం గతంలోనే చంద్రబాబు వచ్చిన సందర్భంలోనే చర్చలు ముగిశాయి. సీట్ల సర్దుబాటు గురించే ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. చంద్రబాబు ఎన్డీఏలకు వస్తారా రాదా అనే దానిపై చర్చ కొనసాగుతుంది అనేది ప్రధానంగా కొన్ని వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం చూసుకుంటే 6 అసెంబ్లీ, 6 పార్లమెంటు, అలాగే 8 నుంచి 10 అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తారనే ఒక సమాచారం అయితే అందుతోంది. కానీ అధికారికంగా మాత్రం ఇది ఎక్కడ కూడా బయటపడిన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర నాయకత్వం మాత్రం అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే అధిష్టానం నిర్ణయం ప్రకారమే మేము నడుచుకుంటాము. పొత్తుల అంశం అనేది అధిష్టానం పరిధిలో ఉంటుంది, మేము దానిపై మాట్లాడలేము. ఒకవేళ అధిష్టానం నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా మేము నడుచుకుంటామనేది ప్రధానంగా వారు చెప్తున్నారు. కానీ మాకు ఇప్పటివరకు ఉన్న సంకేతాల ప్రకారం పొత్తులు ఉన్నా లేకపోయినా మాత్రం పార్టీని బలోపేతం చేయడానికి అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలనేది ప్రధానంగా వారందరికీ కూడా అధిష్టానం దిశానిర్దేశం చేసినట్లుగా రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇటు మరోవైపు రాష్ట్రంలోని పలు కీలక సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. రేపు ఎల్లుండి కూడా బీజేపీకి సంబంధించి కూడా రాష్ట్ర నాయకత్వం సమావేశమై పొత్తులపై ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. వీరు ఇచ్చిన నివేదికను బట్టి అధిష్టానం కూడా ఒక నిర్ణయం తీసుకుంటుంది అనేది ప్రధానంగా రాష్ట్రంలోని పార్టీ నాయకులకు సంబంధించి అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వారి అభిప్రాయం ప్రకారం నడుచుకునే అవకాశం కూడా ప్రధానంగా కనిపిస్తోంది. కానీ అంతర్గతంగా మాత్రం పొత్తులపై ఒక క్లారిటీ వచ్చినట్లుగా కూడా సమాచారం అయితే అందుతోంది. రేఖ.
శివ, అయితే గత కొంతకాలంగా ఇటు వైసీపీ మాత్రం సిద్ధం సభలతో కూడా వారి యొక్క ఎన్నికల ప్రచారం కూడా ముగిసింది అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇంకా ఆలస్యం అవుతుందా? వీళ్ళ పొత్తులకు సంబంధించిన స్పష్టత అయితే ఇంకా రావట్లేదు. ఈసారైనా కూడా పొత్తులకు సంబంధించిన ఒక స్పష్టమైన స్పష్టత అనేది వస్తుందా? ఒకవేళ టీడీపీ జనసేనతో కూటమికి సంబంధించి పొత్తులతో బీజేపీ ఉన్నట్లయితే బీజేపీకి ఎన్ని సీట్లు కేటాయించే అవకాశాలు ఉంటాయి? రైట్, డెఫినెట్గా రేఖ మరొక 2-3 రోజుల్లోనే దీనిపై పొత్తులపై సీట్ల సర్దుబాటుపై ప్రధానంగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ఇంతకుముందు చెప్పినట్లుగా కూడా అంటే ఎక్కువ లోక్సభ స్థానాలపై బీజేపీ దృష్టి సారించింది. దానిలో భాగంగానే ఎక్కువ లోక్సభ స్థానాలు అడుగుతున్నారు అనేది ప్రధానంగా ఒక వార్త అయితే ప్రచారం జరుగుతోంది. కొన్ని ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దాదాపు 6 పైనే లోక్సభ స్థానాలను బీజేపీ డిమాండ్ చేస్తుందనేది ప్రధానంగా తెలుస్తోంది. కానీ ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింది. 6 లోక్సభ స్థానాలు ఇస్తారని. ఇటు అసెంబ్లీకి సంబంధించి కూడా 8 పైన 10 లోపు అనేది ఒక ప్రధానంగా మరొక వార్త అయితే వినిపిస్తోంది. కానీ ఎంతవరకు నిజమనేది అధికారిక ప్రకటన అయితే తెలియాల్సి ఉంది. కానీ ఇక్కడ అంటే టీడీపీ, బీజేపీ, జనసేన 3 కలిసి వెళ్ళేది మాత్రం తథ్యం అనేది కొన్ని సంకేతాలు అయితే ఇండైరెక్ట్గా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇది అధికారికంగా అధిష్టానం నుంచి రావాల్సిన ప్రకటన కాబట్టి దానికి సంబంధించి మేము ఇప్పుడే మాట్లాడకూడదు, మాట్లాడలేము. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా మేము పని చేస్తామనేది రాష్ట్ర నాయకత్వం చెప్తుంది. చూడాలి, మరి త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. రీసెంట్గా 2 రోజుల క్రితం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఏపీలో పర్యటించారు. పార్టీ బలోపేతానికి సంబంధించి ఇటు పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలతో కూడా మాట్లాడారు. వారికి కొన్ని సూచనలు, దిశానిర్దేశం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. రానున్న ఎన్నికల్లో ఏ విధంగా పనిచేయాలి, బలోపేతం చేయాలి పార్టీని బలోపేతం చేయడానికి ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి అనేది ప్రధానంగా వారందరికీ కూడా కొన్ని సూచనలు చేసినట్టు తెలుస్తుంది. ఈ పర్యటన అనంతరం వారు కూడా కొన్ని అవుట్పుట్స్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే రాష్ట్ర నాయకత్వం నుంచి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా కొంత సమాచారం సేకరించి పొత్తులతో వెళితే ఏ విధంగా ఉండబోతుంది, పొత్తులు లేకుండా వెళ్ళగలమా, వెళ్తే ఏ విధంగా ఉంటుంది అనేది ప్రధానంగా వారు సమాచారం సేకరించినట్టు తెలుసు. ముఖ్యంగా లోక్సభ పరిధిలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి మాత్రమే, లోక్సభ అభ్యర్థులకు సంబంధించి మాత్రమే ప్రధానంగా వారు ఫోకస్ చేశారు. దానిలో భాగంగానే ఇప్పుడు పొత్తు ఉండబోతుంది అనేది ప్రధానంగా అంతర్గతంగా చర్చ కొనసాగుతుంది. నిన్న కొంతమంది బీజేపీ అగ్రనేతలను సంప్రదించిన నేపథ్యంలో కూడా వారు కూడా అంటే నిన్న సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగిన నేపథ్యంలో వారిలో కొంతమంది జాతీయ నేతలు కూడా తెలంగాణకు సంబంధించి కానీ ఇటు జాతీయ స్థాయి నేతలు బీజేపీ కేంద్ర కార్యాలయంలో కలిసినప్పుడు వారితో మాట్లాడిన సందర్భంలో కూడా అంతర్గతంగా అయితే పొత్తు కుదిరిందనే వారు కూడా మాకు కూడా సమాచారం ఉంది. కానీ అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంటుంది కాబట్టి సీట్ల సర్దుబాటు కానీ చంద్రబాబు ఎన్డీఏలో చేరిక కానీ వీటన్నిటిపై కూడా ప్రధానంగా చర్చ అనేది ఒక కీలకంగా మారింది. కాబట్టి అది తుది చర్చ అనేది త్వరలో జరగబోతుంది. త్వరలోనే ఈ పొత్తులపై అధికారిక ప్రకటన ఉండబోతుంది అనేది ప్రధానంగా బీజేపీ జాతీయ నాయకత్వంలో కొంతమంది ఒక వర్గం నుంచి అయితే పొత్తు ఉంటుందే అనేది ప్రధానంగా సమాచారం ఉంటుంది. చూడడం మరి ఏం జరగబోతుంది. రేపు ఎల్లుండి రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో కీలక సమావేశం జరగబోతుంది. కాబట్టి ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఇటు అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించి కూడా ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీలో ఉండాలి, ఎన్ని సీట్లు అడగాలి, లోక్సభకు సంబంధించి కానీ అసెంబ్లీ సంబంధించి కానీ ఎన్ని సీట్లు బీజేపీకి ఇవ్వాలి పొత్తులో భాగంగా అనే దానిపై వారందరూ కూడా ఒక నివేదిక తయారు చేసి అధిష్టానానికి సమర్పించే అవకాశం కనిపిస్తుంది. అధిష్టానానికి సమర్పించిన తర్వాత అధిష్టానం మరొకసారి పవన్ కళ్యాణ్తో కానీ ఇటు చంద్రబాబుతో కానీ ఇటు ఫోన్లో ఇప్పటికే కొన్ని సంప్రదింపులు జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వచ్చిన తర్వాత పొత్తులపై, సీట్ల సర్దుబాటుపై, ఎన్డీఏల చేరికపై ప్రధానంగా టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలకు సంబంధించి అలయన్స్ సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే రాబోతుంది. అంటే మరో వారం రోజుల్లోనే ఈ షెడ్యూల్ కూడా రాబోతున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఎవరైతే పొత్తులో ఉండబోతున్నారో, ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వారు ప్రజలకు వెళ్ళి ప్రచారం చేయాల్సి ఉంటుంది. కాబట్టి వారి బలాబల అనేది ఈక్వేషన్స్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎన్నికల సమయం కూడా దగ్గర పడుతుంది. కాబట్టి ఈలోపు అభ్యర్థులు ఎవరనేది ప్రకటిస్తే వారు ప్రజలకు వెళ్ళి వారు ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరో 2-3 రోజుల్లోనే పొత్తులపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.